హాయ్ అండి, నమస్తే. నికమల్ని తారీఖు జనవరి 12, 2026 14, 15, 16 పండగ ఉంది. సో ఈ 3 రోజులు కోడి పందాలకు కావచ్చు, లేదంటే ఎవరు కూడా స్ప్రేయింగ్ కూడా రారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక మంచి స్ప్రే చేయాలి. స్ప్రే చేసిన తర్వాత 19వ తారీఖు వరకు కూడా మనకి చేనికి వెళ్ళకూడదు. వెళ్లాల్సిన అవసరం రాకుండా ప్రశాంతంగా ఉండాలంటే ఒక స్ప్రే చేసుకుని వెళ్ళండి. ఏం చేస్తే బెటర్ అంటే బ్లాక్ త్రిప్స్ 10 నుంచి ఎక్కువగా ఉన్నాయంటే ఖచ్చితంగా కూడా ఈ గరుడా 360 అనేది ఆల్రెడీ మీరు స్ప్రే చేసినప్పటికీ కూడా మళ్ళొకసారి స్ప్రే చేసుకోండి. నేను ఇప్పటికి 3 సార్లు స్ప్రే చేశాను. సో చాలా బాగుంది రిజల్ట్. సో గరుడా 360 తప్ప ఏది బ్లాక్ త్రిప్స్ కి ఏది పనిచేయట్లేదు. గరుడా 360 ఎండ్యూరర్ కాంబినేషన్ చాలా బాగుందని చెప్పి ఫార్మర్స్ చెప్తున్నారు. అంటే ఎగ్జాథైజాక్స్ 5.45 ఈసీలో ఉంటుంది. అది 300 ml. ఇది ఎండ్యూరర్ అనేది ఒక 360 ml ఒక స్ప్రే. సాయంత్రం పూట కొట్టుకొని ప్రశాంతంగా ఉండండి. ఇంకా బ్లాక్ త్రిప్స్, ఎర్రనల్లి ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు 18వ తారీఖు కానీ 19వ తారీఖు కానీ వచ్చి చూస్తే చెట్టు నిండా పూతలు, కాప్ సెట్ అవుతా ఉంటది. పూతలో చూస్తే బ్లాక్ త్రిప్స్ ఉండవు. సో చాలా నీట్ గా ఉంటది. సో మార్కెట్ లో పిడుగురాలు గాని, మాచర్లు గాని, గుంటూరు గాని, నరసరావుపేట గాని, సత్తుపల్లి గాని ఎక్కడ చూసినా సో ఏది కొట్టినా కానీ పనిచేయక మళ్ళీ కూడా రెండోసారి, మూడోసారి ప్రతిసారి రైతు గరుడా 360 స్ప్రే చేస్తున్నారు. మీ కాప్ సెట్టింగ్ మీద ఉందంటే ప్రో నక్షత్ర ప్లస్ దీంట్లో గోద్రేజ్ కంపెనీ వాళ్ళది డబుల్. ఇది 100 ml కానీ 150 ml కానీ ఒక ఎకరానికి వేస్తే మంచి కాప్ సెట్ అవుతుంది. ఎర్రనల్లి చిగుర్లు కాలిపోవడాన్ని, దాంతో పాటు తోటని క్వాలిటీ తీసుకురావడానికి చాలా బాగుందన్నమాట. సో ఈ రకంగా స్ప్రే చేయండి. లేదు ఈ 2 స్ప్రేలు కూడా ఆల్రెడీ 3 సార్లు స్ప్రే చేసి ఉన్నాము అనే రైతులు కొంతమంది ఉన్నారు. కొత్త ప్రొడక్ట్ చెప్తా అన్న. సో దీనివల్ల ఏంటిది అనేది గమనిస్తే సో అదే వచ్చేసరికి మనకి వారణాసి. ఈ వారణాసి అనేది ఒక ఎకరానికి 260 ml. దీనివల్ల కాయ సైజ్ వస్తుంది. ఎర్రనల్లి చిగుర్లు కాలిపోవడం కంప్లీట్ గా ఆపిద్ది. దాంతో పాటు మనకి తోట గ్రోతింగ్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. సో మనకి పూతలు కూడా బాగా రావడానికి ప్రేరేపిస్తుంది. మార్కెట్ లో కాయ సైజును పెంచే మందులు లేవు, కానీ అదే వచ్చేసరికి వారణాసి క్వాలిటీగా ఉండడానికి ఈ వారణాసి ఎక్సలెంట్ ప్రొడక్ట్. దీన్ని కొంటే, ఇది కొంటే మీకు మార్కెట్ లో 1300 ఉంటే ఈ ఫ్లవరాన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 2000 ఎకరాలకి ఎవరైతే రైతులు తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఫ్లవరాన్ వచ్చేసరికి ఓన్లీ ఇది ఒక్కటే మీకు మార్కెట్ లో 1200-1300 రూపాయలు ఉంటుంది. 100 గ్రాములు వచ్చి 650 రూపాయలు మార్కెట్ లో ఉంది. దీనివల్ల తోట చాలా నలుపు వస్తుంది, ఫ్లవర్ ఎక్కువగా రావడం జరుగుతుంది, మొక్క అనేది హెల్దీగా రావడం జరుగుతుంది. సూర్యరశ్మిని అబ్జర్వ్ చేసుకొని మంచిగా మళ్ళీ కూడా తేటగా రావడం జరుగుతుంది. ఈ ఫ్లవరాను మీకు ఇది ఒక్కటే 1300 రూపాయలు ఉంటుంది. అలాంటిది మీకు ఫ్రీగా వారణాసి కొనుక్కున్న ప్రతి రైతుకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది.